నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 ఎన్నికల ప్రత్యేక సమాచారానికి స్వాగతం. రసవత్తంగా మారిన 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక వార్తా సమాచారంతో పాటుగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో అది 17 సీట్లు, దాదాపు మేము 15-16 సీట్లు మేము గెలుస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీతో డిపాజిట్ లేదు. ఎందుకు లేదంటే మీరు ఏదైతే డ్రామా చేస్తున్నారో ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. మీరు బీజేపీకి బీ టీం అనేది కూడా సంగతి అందరూ తెలిసిపోయినాయి. బీజేపీ ఉండదు మా దగ్గర, టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఏదైతే పక్షంగా మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో అదేవిధంగా ఖమ్మంలో ఏదైతే మేము చెప్తున్నామో ఖమ్మంలో అది పెద్ద మెజార్టీ, దాదాపు 3-4 లక్షల మెజార్టీతో మేము ఖమ్మం గెలుస్తున్నాం. అదేవిధంగా ప్రజలు ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో, మీరు ఉత్సాహంగా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వన్ సైడ్ వార్ ఇక్కడ ఉంది, వేరే పార్టీది ఏం లేదనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గెలిచిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేయడానికి మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేసిందో 6 పథకాలు ఎప్పటికే 5 ఇచ్చేసినాం, 6వ పథకాలు కూడా ఇస్తాం. ఇంకా ఎప్పుడు లేని విధంగా ఈ 10 సంవత్సరంలో మన దేశం, మన తెలంగాణ వెనకబడిపోయినాయి. అవినీతితో ముందుకు పోయింది తప్ప అభివృద్ధిలో లేదు. మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. ఖమ్మం జిల్లా ఏందో కూడా, ఎందుకంటే 10 సీట్లు మేము గెలిచి ఉన్నాం కాబట్టి ఖమ్మం కూడా రాష్ట్రం దేశం మొత్తం కూడా చూస్తుంది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలియజేసుకోవాలి. చెప్పండి, ముస్లిం మైనారిటీ రోడ్లు ఎన్నికల్లో మేజర్ ఇప్పుడు ఒకటేనండి, ఇండియా అలయన్స్లో ఉన్నాం. మైనార్టీస్లు, ముస్లిం మైనార్టీస్లు, అదే హిందూ బ్రదర్స్ మేమందరం కూడా ఏకపక్షంగా మన దేశం బాగుపడాలి, మాకు కమ్యూనిటీలో ఆ యుద్ధాలు మాకొద్దు, మేము అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాకు అండ అని చెప్పేసి విధానాలు అమలు చేసినట్టేనా కాంగ్రెస్? 100% 6 ఏదైతే మేము పథకాలు చెప్పామో 5 అయితే అమలు చేసినాం. అంటే ఈ మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది, కోడ్ వచ్చిన తర్వాత 40 రోజులు దీనికి టైం వేస్ట్ అయినాయి. ఏదైతే చిన్న టైం లేకపోవడం వల్ల ఇంకా అమలు కాలేదు. అంతా కూడా ఈ ఏదైతే ఇప్పుడు రుణాల మాఫీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో అదేవిధంగా ఈ 6 పథకాలు కూడా తప్పకుండా అమలు చేస్తాం. అదేవిధంగా ఇంకో కూడా అభివృద్ధిని మరో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ కి ప్రత్యర్థి, ప్రధాన ప్రత్యర్థి, సమీప ప్రత్యర్థి బీజేపీనా బీఆర్ఎస్నా? ఏమండి, టీఆర్ఎస్ పార్టీ లేనే లేదండి. టీఆర్ఎస్ పార్టీ అసలు గాలికే లేదు. ఇంకా ఎలక్షన్ అయిపోయినాయండి, అందరూ ముగ్గురు జైల్లో ఉంటారు, పార్టీ లేదు, అయిపోయా, వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదు, వాళ్ళు 3వ ప్లేస్లో ఉంటారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ 16 సీటు గెలవడం మాత్రం ఖాయం. రాష్ట్రం 1-2 బీజేపీ వాడిని గెలిస్తే మేము చెప్పలేము. కాకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సూప్ చేస్తుంది రాష్ట్రం మొత్తం మీద. చూస్తూ ఉండండి. ఎండాకాలం తప్ప వర్షాకాలం లేదు. మేమైతే ఏదైతే ఇప్పుడు ఈ వర్షాకాలం చూడండి, ఎండాకాలంలోనే వర్షాలు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటే అది వర్షం పడ్డ తర్వాత ప్రకృతి కూడా ఆశీర్వదిస్తుందా? 100% చూడండి, ఇవాళ చూడండి వాతావరణం, మీరు చూడండి ఎన్ని రోజులు ఎట్లా ఉండే, ఎండాకాలం ఉందా చలికాలం ఉన్నట్టు ఉంది, మంచి వాతావరణం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా మంచి తీర్పిస్తారు. అంటే ప్రకృతి వానదేవుడు కూడా కాంగ్రెస్ పార్టీ 100%. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారుగా, ఇంకా 4 రోజుల వర్షం కూడా పడుతుంది, రైతులందరూ కూడా మంచి చల్లగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ చూస్తూనే ఉండండి.